బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని బడంగ్పేట్లో రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. రోడ్డును ఆక్రమించి ఇండోర్ క్రికెట్ కోర్టును నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో సదరు నిర్మాణాన్ని హైడ్రా ఆధ్వర్యంలో కూలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఎవరి పర్మిషన్స్ తీసుకుని ఇండోర్ క్రికెట్ కోర్టును అక్కడ నిర్మాణం చేయడం జరిగింది? దీనికి సంబంధించి అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు? ఇవాళ బడంగ్పేట్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే ఇక్కడ హైడ్రా అక్కడికి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక ప్రైవేట్ లేఅవుట్ ని ఆక్రమించి క్రికెట్ కి సంబంధించిన బాక్స్ నెట్ ని అక్కడ ఏర్పాటు చేశారు అనేది హైడ్రాకి ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం రోడ్డుని కూడా క్లోజ్ చేశారు. పెద్ద లేఅవుట్ ఉంటే దాంట్లో రోడ్డుని కూడా లేఅవుట్ లోకి వెళ్ళడానికి ఇన్ అవుట్ రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్ ని పూర్తి స్థాయిలో కబ్జా చేసి క్రికెట్ బాక్స్ కోర్టుని ఏర్పాటు చేసినట్లు హైడ్రాకి ఫిర్యాదు రావడంతో ఇవాళ గ్రౌండ్ లెవెల్ కి వచ్చి హైడ్రా అధికారులు వాటిని పూర్తి స్థాయిలో డెమాలిష్ చేసేటువంటి క్రమంలో బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డితో పాటు ఇతర వ్యక్తులు నేరుగా హైడ్రా పైన హైడ్రా సిబ్బంది పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. హైడ్రాకి సంబంధించిన ఇన్స్పెక్టర్ తిరుమలేష్ పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయగా పోలీసులు అక్కడికి చేరుకొని వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బేసిక్ గా అక్కడ కూల్చివేతలు 1-2 గంటల్లో పూర్తి చేస్తామని హైడ్రా అధికారులు భావించారు. కానీ అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించిన పలువురు నాయకులు కానీ ఎవరైతే ఆక్రమణ చేశారో వాళ్ళందరూ కూడా డిఆర్ఎఫ్ వాళ్ళని అడ్డుకోవడంతో దాదాపుగా గంట సేపు పాటు కూల్చివేతలు ఆగిపోయాయి. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి కూల్చివేతలు దాదాపుగా 11:30 కంటే ఒక 20 నిమిషాల క్రితమే కూల్చివేతలు ముగిశాయి అనేది చెప్తా ఉన్నారు. సో హైడ్రా అధికారులు ప్రైవేటు స్థలాలనే కాకుండా జనాలను ఇబ్బంది పెట్టే విధంగా ఆక్రమణలు చేస్తే కూడా మేము ఉక్కుపాదం మోపుతామని క్లియర్ గా వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 40 మంది హైడ్రా అధికారులు 3-4 జేసీబీల ద్వారా అక్కడ కూల్చివేతలు ఇవాళ ఉదయం నుంచి చేపట్టారని చెప్పుకోవచ్చు. మున్సిపల్ అధికారులకు కూడా ముందుగానే సమాచారం ఇచ్చారు. కానీ మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ సహకరించట్లేదు అనేది మనకి ఆఫ్ ద రికార్డులో అందుతున్నటువంటి సమాచారం. సో ఓవరాల్ గా మాత్రం ఒక ప్రైవేటు ప్లాట్ కి వెళ్లేటువంటి రోడ్డుని పూర్తి స్థాయిలో బ్లాక్ చేసి క్రికెట్ బాక్స్ క్రికెట్ కోర్ట్ ని నిర్మిస్తున్న వాళ్ళ పూర్తి స్థాయిలో కోర్టుని కూల్చివేసి మళ్ళా ఆ రోడ్డుని మళ్ళా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. శ్రవణ్, ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టినా ఆక్రమణలకి ఏదైనా పాల్పడినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు ఇప్పటికే అనేక సార్లు వార్నింగ్ ఇవ్వడం మనం చూసాం. దానికి సంబంధించి అనేక కట్టడాలని నేల కూల్చడానికి కూడా మనం చూసాం. అయితే ఏ అండదండలు చూసుకుని ఈ విధంగా ఈ క్రికెట్ స్టేడియం కట్టడం జరిగింది? దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే హైడ్రా అధికారులు కూల్చివేశారో దానికి సంబంధించి అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇక్కడ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు ఉండే. సో ఆ కార్పొరేటర్లు అండదండలు చూసుకొని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని వాళ్ళు ఏమవుతుందిలే మన ప్రభుత్వమే ఉంది కదా అని వాళ్ళందరూ ఎవరైతే ఆక్రమణ చేస్తున్నారో వాళ్ళకి అండదండగా నిలబడ్డారు. సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత హైడ్రా అందుబాటులోకి వచ్చిన తర్వాత గతంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ లేఅవుట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా గతంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకుండే. కానీ ఇప్పుడు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు నేరుగా రంగంలో దిగి కూల్చివేతలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.